హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఇన్స్టాగ్రామ్లో చూసాం మనం మోసపోయిన ఉల్లిపాయల గురించి. సో ఇక్కడ మటన్ తయారీ విధానం చూద్దాం సింపుల్గా ఎలా చేయాలో. ఫస్ట్ అయితే మటన్ తీసుకున్నాను నేను, కావాల్సినంత. అందులో ఉప్పు, కారం, పసుపు, మసాలా అవన్నీ వేసేసి ఇట్లా కలిపేసి పెట్టేసుకోండి. దాని తర్వాత తీసుకెళ్ళి మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో ఇట్లా మ్యాగ్నేట్ చేసేయండి, డీప్ ఫ్రిడ్జ్లో పడేసేయండి. నాదైతే ఫ్రిడ్జ్కు సామ్సంగ్ ఫ్రిడ్జ్ మామ. నా దాంట్లో ఒక ఆప్షన్ ఉంది, పవర్ కూల్ అని. వితిన్ 3 సెకండ్స్లో అయిపోతుంది. నేనైతే ఈ ఆయిల్ వాడతా మామ, మస్టర్డ్ ఆయిల్ హెల్త్కి మంచిదని. మీరే ఆయిల్ వాడుతున్నారో కామెంట్ చేయర్రి. హైదరాబాద్లో సమ్మర్ వస్తే ఒక చాలరా నాయన, ఈ కష్టాలు ఏందో నాకు అర్థమే కాదు, వాటర్ రావు టైంకి. నేనైతే బ్రౌన్ రైస్ తింటా మామ, మీరే రైస్ తింటారో జర కామెంట్ చేసి చెప్పుర్రి. హెల్త్కి మంచి అని చెప్పి బ్రౌన్ రైస్ వాడుతున్నా. ఇది మా హనమ్మ గారి రైస్. ఈ గ్యాప్లో దానికి రైస్ పెట్టేద్దాం. నేనన్నా చికెన్ తినగానే డైలీ అయితే అది చికెన్ తింటుంది మామ, దేనికైనా పెట్టి పుట్టాలా. బ్యాక్ టు వీడియో మామ. ఇట్లాంటి ఒక కుక్కర్ తీసుకోర్రి. మీరు తెచ్చుకున్న మటన్కి సరిపడా ఆయిల్ పోసుకోర్రి. కర్రీ కమ్మగా వాసన రావాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అల్లం మిక్స్ చేసి మింగుర్రి మామ. దాని తర్వాత వేసిన తర్వాత ఉల్లిపాయలు, ఎల్లిపాయలు ఉంటాయి, అవి కూడా తీసుకొని అల్లం మింగుర్రి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారు, దాన్ని కూడా అలా పడేసిర్రి. నెక్స్ట్ ఆగయ్య మన స్టార్ ఐటమ్, ఫ్రిడ్జ్లో మింగినాం కదా, దాన్ని తీసుకొచ్చి ఈ కుక్కర్లో మటన్ని మింగుర్రి. దాని తర్వాత మటన్ను ఆ పేస్ట్ మొత్తం కలిసేటట్టు కొంచెం మిక్స్ చేయర్రి. మీకు సరిపడా వాటర్ పోసుకోర్రి. నేనైతే నాకు సరిపడా వాటర్ పోసుకుంటున్నా. దాని తర్వాత కుక్కర్ మీద మూత పెట్టేసి అట్లా వదిలేసేయరు. నేనైతే ఒక 5 విజిల్స్ పెడతా. ఈ గ్యాప్లో ఇవన్నీ కట్ చేసుకున్నాను. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ఎయిర్ అంతా పోయేటట్టు ఇట్లా ఒక స్పూన్ తోటి మొత్తం తీసేరు, లేదంటే ముఖం మీద తెంగుతుంది. దాని తర్వాత క్యాప్ తీసి పుదీనా ఇట్లా వేసేయరు. పుదీనాతో మంచి స్మెల్ వస్తుంది. దాని తర్వాత ధనియాల పొడి ఉంటుంది, ఆ పొడి కూడా యాడ్ చేసి కాసేపు అట్లా ఉంచండి. నెక్స్ట్ మనం మెయిన్ స్టార్ ఐటమ్ వచ్చేసి గార్నిష్ చేయడం. కొరియాండర్ తోటి ఇట్లా గార్నిష్ చేయండి. తర్వాత మంచిగా టీ పెట్టుకొని ఒక సినిమా పెట్టుకొని కూర్చొని మంచిగా ప్లేట్ల మటను, కీరా, ఆనియన్స్ అన్నీ వేసుకొని మింగేసారు.